ఘనుడైన దేవునికి స్తోత్రములు. ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు. 2026 ఫిబ్రవరి 28వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం 2 కొరింథీ 12వ అధ్యాయం 8 నుండి 10వ వచనం వరకు. ఈ వాక్య భాగములో మనము చూడగలిగితే అపోస్తుడైన పౌలుకు ఒక బలహీనత ఉన్నట్టుగా చూడగలం. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటేని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. ప్రభువునందు ప్రియమైన వారలారా, పౌలుకున్న గొప్ప విశ్వాసం బలహీనత యందు పరిపూర్ణమగునటువంటి దేవుని యొక్క శక్తిని గురించి తాను మాట్లాడుచూ ఉంటున్నాడు. ప్రతి బలహీనతయు మనము దేవుని శక్తిని పొందుటకు సహాయపడడం వాక్య భాగములో చూడగలం. దేవుని మాటలు వినుచున్నటువంటి నీవు బలహీనమైన పరిస్థితుల్లో ఉండినట్లయితే ధన్యుడవే. నీ బలహీనత యందు దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది అని నీవు నమ్మవలసినటువంటి వ్యక్తివి నీవు. బైబిలు గ్రంథంలో కూడా హెబ్రీ 11:34లో అందువలననే పాత నిబంధన విశ్వాస వీరులందరూ బలహీనులుగా ఉండి బలపరచబడిరి అని చెప్పబడుచు ఉంటున్నది. నీవు దేవుని ద్వారా ప్రేమింపబడినటువంటి ఆయన కుమారుడవు నీవు. నీ బలహీనతను తలంచుచు బహుగా దుఃఖించు పరిస్థితులు నీకుండకూడదు. విసుగు అసలుకు చెందనే వద్దు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని 1 కొరింథీ 1:27లో మనము చూడగలం. ప్రభువునందు ప్రియమైన వారలారా, నీవు కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి నిన్ను ఆవరించి ఉంటున్నది అన్న విషయం ఎక్కడ కానీ నీవు మరిచిపోకూడదు. గమనించు, ప్రభువుని గురించి ఆయన 2026 సంవత్సరముల క్రితం తన ప్రజలను వారి పాపము నుండి రక్షించటానికి కొరడా దెబ్బలను సహించగలిగాడు. నేడును తన బిడ్డలతో కలిసి శ్రమలను కూడా అనుభవిస్తూ ఉంటున్నాడు. అందుకే యెషయా 63:9లో వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఆయనే మన బలహీనతలను వహించాడు. నిశ్చయముగా ఆయన మన రోగాలను భరించగలిగాడు, మన వ్యసనములను వహించగలిగాడు. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనము ఎంచితిమి. బైబిలు గ్రంథంలో మనము చూడగలం. యెషయా 53వ అధ్యాయం 7-8 ఆ మీదట మీరు చదువుకొనండి. ఆయన దౌర్జన్యము నొందగలిగాడు, బాధింపబడినను అస్సలకు నోరు తెరవలేదు. వదుకు తేబడిన గొర్రె పిల్లలాగా బొచ్చు కత్తరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు ఆయన అస్సలకు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై ఆయన కొనిపోబడగలిగాడు. ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళను, క్రీస్తు మనను ప్రేమించుటను బట్టి ఎన్ని శ్రమలను ఆయన సంతోషంగా సహించగలిగాడో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనలను బలపరుచుటకు మన బలహీనతలను ఓపికతో భరించగలిగాడు. మనలను విశ్వాస వీరులుగా చేయటానికి తన్ను తాను మరణము నొందునట్లుగా తగ్గించుకోగలిగాడు. నిన్ను బలపరుచుటకు ఆయన కార్చిన రక్త ప్రభావం నేడును నదివలే ప్రవహిస్తూ ఉంటున్నది.
సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెరితనముగా ఉంది, కానీ సిలువ మనకు దేవుని శక్తిగా ఉంటూ ఉన్నదన్న విషయం మర్చిపోకూడదు. శత్రువు యొక్క తలను చిగదొరుకుటకును దేవుడు మనకు దయచేసి ఉన్న దేవుని శక్తి ఇదే అని మనము గ్రహించాలి. అంధకార శక్తుల కోటలను పడదోయుటకు దయచేసి ఉన్న దేవుని శక్తి ఇది అని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాము. కాబట్టి ఆయన మహాశక్తి ప్రత్యక్షమగు కల్వరి తట్టు మనము చూస్తూ నిన్ను బలపరచు దేవుని శక్తి అక్కడి నుండి దిగివచ్చుచున్నది. కాబట్టి ఎక్కడ కానీ నీవు భయపడవలసినటువంటి పని లేదు. నీ ఎడల దేవుని యొక్క ప్రేమ సంపూర్ణముగా ఉంటూ ఉన్నది. ఆయన దయ సంపూర్ణంగా ఉంటూ ఉన్నది. ఆయన శక్తి సంపూర్ణంగా ఉంటున్నది. కాబట్టి నీవు బలవంతుడవై బలవంతురాలవై ముందుకు సాగడము నీవు నేర్చుకోవాలి. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, మీ మాటలు విలుచు ఉన్నటువంటి మీ బిడలు తండ్రి, ఒక్కొక్కసారి తండ్రి తమ బలహీనతను బట్టి తండ్రి మానసికంగా ఎంతో కృంగిపోయి నెమ్మది లేని జీవితాన్ని తండ్రి జీవించుచున్న పరిస్థితులు నా తండ్రి ఎన్నో. దయచేసి నా తండ్రి ప్రభువా, అలాంటి మీ ప్రియ బిడ్డలను తండ్రి మీరు ప్రేమించి వారిని పైకి లేవనెత్తి మీ శక్తిని నా తండ్రి సంపూర్ణంగా వారికి ఇచ్చి దేవా నడిపించేటువంటి దేవుడై ఉంటున్నారు. దేవా, మా బాధలన్నీ మీరు పడగలిగారు ప్రభువా. ఇప్పుడు కూడా మా యావత్ బాధలలో మాతో ఏకీభవించి నా తండ్రి మీరు పడుతున్నారు తండ్రి. మమ్మలను తండ్రి సంతోషపరచటానికి, నెమ్మదినివ్వటానికి, సమాధానాన్ని ఇవ్వటానికి ఇటువంటి పరిస్థితులలో తండ్రి మీ ప్రతి బిడ్డను కూడా మీరు నడిపించమని, ప్రత్యేకమైన దీవెనతో తండ్రి బలపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.